బాగా ఎదిగిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళందరూ అన్నదమ్ములు సమూహంలాగా ఉన్నారు. కింది స్థాయిలో చిన్న చిన్న ఇళ్ళల్లోనే ఈ గొడవలన్నీ ఉంటాయి. నిజమే అన్న. పెద్దోళ్ళకు కూడా ఉంటాయి. నాకు నాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళలో రకరకాల మనుషులు ఉంటారు. వందల మిలియన్ల కోట్ల టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీల వాళ్ళు కూడా మా తమ్ముడు నేను మాట్లాడుకోలేదు, నీ పాట విన్న తర్వాత వాడు నాకు పంపాడు చరణ్, నేను తెల్లారెళ్ళి మా తమ్ముడు నాకు చేసుకున్నాను అని ఒక ఆయన చెప్తాను. ఒక ఆయన అయితే ఏదో భూమి గురించి ఇద్దరికి గొడవ వస్తుంది, చిన్న చిన్న ఏదో 4-10 గుంటల భూమి గురించి. మా తమ్ముడికి వదిలేశాను, నీ పాటికి నేసి అన్నాడు ఆయన. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు మనం ఒక మంచి ఉద్దేశం అంటే మన మాట వింటున్నప్పుడు, ప్రజలు మన మాట విని మనకు కనెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని కమర్షియల్గానో ఇంకే రకంగా వాళ్ళని డ్రైవ్ చేసి మనం డబ్బులు చేసుకోవడం కంటే కూడా మంచి విషయాలు కూడా చెప్పుదాం దాంతోపాటు అన్న ఫీలింగ్లో వచ్చిందే అన్నదమ్ముల పాట. నిజంగా చాలా అద్భుతం. అసలు ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాట ఎవరిదీనన్నా అన్న. ఎక్కడన్నా మన ఊరు నల్గొండ అని తెలుసు. నల్గొండలో మేలదుప్పలపల్లి అని ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది మా టౌన్కి. అన్న చదువుకున్నావు అన్న? నువ్వు చదువుకున్నా. ఏం చదివినావు అన్న? అంటే చదివిన డిగ్రీ మధ్యలో వదిలేసిన. డిగ్రీ కంప్లీట్ చేయాల్సిన అవసరం రాలేదు, అప్పటికే సినిమాల్లో సక్సెస్ అయిపోయాను నేను. అన్న